సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఏం సాధించారని ఉద్యోగోత్సవ సంబరాలు జరుపుకుంటారని ప్రశ్నించారు. మరోవైపు బస్తీ దవాఖానాల్లో కనీసం మందులు లేని పరిస్థితి ఉందన్నారు. బస్తీ దవాఖానా వల్ల హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో డివిజన్కి 2 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. నేను ఇవాళ నా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో చాలామంది పబ్లిక్ వచ్చి నాకు చెప్పడం వల్ల గోళీలు దొరికిస్తలేరు సార్ అని చెప్పడం వల్ల సరే చూద్దామని చెప్పి ఇలా మార్నింగ్ అన్ని డివిజన్లో మా కార్పొరేటర్లో నేను అన్ని డివిజన్లో కూడా తిరిగితే ఒక్క హాస్పిటల్లో ఒక్క గోళీ లేదు, బీపీ గోళీ లేదు, షుగర్ గోళీ లేదు, చెకప్ చేసేటట్టు డాక్టర్లు చక్కగా లేరు. ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే అంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను అడిగాను డాక్టర్లను, ఎన్ని రోజుల నుంచి డాక్టర్ వస్తలేవు గోళీలు అంటే 8-9 నెలల నుంచి వస్తలేవు సార్, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం, మేము దాతలను చూసి మీరు గోళీలు కొని మన చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు.